విశిష్టమైనటువంటి 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మన కాకతీయ విశ్వవిద్యాలయం హోస్ట్ చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కింద మేము భావిస్తున్నాం. మనం అడగగానే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ఈ 82వ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అంగీకరించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1993లో మనం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఇదే విశ్వవిద్యాలయంలో మనం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆ రోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి డాక్టర్ జయశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ నా ఆధ్వర్యంలో ఈ సెషన్ జరగడం అనేది జరగబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజాన్ని చెప్పాలంటే ఇది కాకతీయ విశ్వవిద్యాలయానికే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతానికి కూడా ఇది ఒక గొప్ప సందర్భం అనే విషయాన్ని కూడా మీ ముందు నేను తెలియజేసుకుంటున్నా. మన ముందున్నటువంటి ప్రొఫెసర్ ఎస్ఏఎన్ రజ్వీ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కార్యదర్శి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేసిండు. మిడివల్ ఇండియన్ హిస్టరీ ఆర్కాలజీలో చాలా నిష్ణాతులైనటువంటి ప్రముఖ చరిత్రకారుడు. దాదాపు 50 ఆర్టికల్స్కు పైగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్కియాలజీని కానీ లేకుంటే మిడివల్ ఇండియన్ హిస్టరీని ఏ రకంగా మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలని దాని మీద చాలా ప్రతిభావంతమైనటువంటి ప్రశ్నలు కూడా రావడం జరిగింది. దాదాపు 10 గ్రంథాలను కూడా రచించడం జరిగింది. అయితే ఇలా ఈ యొక్క హిస్టరీ కాంగ్రెస్ అనేది మనము కాకతీయ యూనివర్సిటీ రెండోసారి హోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇండియన్ హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1935-36 ప్రాంతంలో అలహాబాద్లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. మొదటి సెషన్ పూణేలో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూణేలో జరిగినటువంటి పరంపరలో ఇప్పటి వరకు కూడా మనకు ఈ 82 సంవత్సరాల కాలంలో మనకు 1974లో ఉన్నటువంటి పాక్ తోటి వార్ జరిగినప్పుడు అక్కడ ఒక్క సంవత్సరాన్ని మినహాయించి ఇది క్రమము తప్పకుండా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది చాలా నిర్విరామంగా మనము చేసుకుంటూ పోతున్నాం. ఇండియన్ హిస్టరీ కాంగ్రెసే కాదు, ఏదైనా కూడా గత 82 సంవత్సరాల నుంచి చేసుకుంటూ పోవడం అనేది మామూలు విషయం కాదు. ఈవెన్ కోవిడ్ కాలంలో కూడా మనము ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఆన్లైన్లో జరిపినటువంటి చరిత్ర కూడా దీనికి ఉంది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఇవాళ కాంటెంపరీ సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో వస్తున్నటువంటి మార్పులు కాకతీయ యూనివర్సిటీ అనేది హోస్ట్ చేయడం అనే దానికి ఒక ప్రత్యేక సందర్భం ఉంది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి, ఒక సెక్యులర్ భావాలతోటి, ఒక ఫెడరలిజం అనే విధానాల మీద చరిత్రను ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఆ చరిత్రను ఏ రకంగా మనం ప్రోత్సహించాలనే దాని మీదనే ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ యొక్క పునాదులు ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఏ రకంగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో సాంప్రదాయాలు ఏ రకంగా ఉండాలి అనే దాని మీద ఆలోచిస్తూ చరిత్రను ఏ రకంగా మనము రీరైట్ చేసుకోవాలి, చరిత్రను ఏ రకంగా ప్రజలకు తెలపాలి ప్రజాస్వామిక వ్యవస్థలో అనేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 1935 నుండి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చరిత్ర అనేది ఏ రకంగా మనం రూపొందించుకోవాలి, చరిత్ర అనేది ప్రజలను విస్మరించి చరిత్రను రాసుకోవాలన్నా ప్రజలను కేంద్ర బిందువుగా చేసుకొని చరిత్ర నిర్మించుకోవాలనే పునాదుల మీద ఈ భారత జాతీయ చరిత్ర కాంగ్రెస్ అనేది నిర్మాణం అనేది జరిగింది. అయితే 1993 తర్వాత 2023లో మనము దీన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధులమైనాం. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు అనేది మనకు 28, 29, 30 ఈ 3 రోజులు జరుగుతుంది. ఇందులో 6 రకాలైనటువంటి సబ్జెక్ట్స్, సెషన్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, తర్వాత మిడివల్ ఇండియన్ హిస్టరీ, తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కియాలజీ, తర్వాత సమకాలీన భారతీయ చరిత్ర మరియు భారతదేశమే కాకుండా ఇతర దేశాల చరిత్ర వంటి 6 విభాగాలలో పరిశోధన పత్రాలు దాదాపు 1030 రావడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ పత్రాలు ఆల్రెడీ మనకు ఈ యొక్క పరిశోధన పత్రాలు ఆల్రెడీ మనం రిసీవ్ చేసుకున్నాం. ఈ సెషన్స్తో పాటు 2 ప్రత్యేక ఉపన్యాసాలు కూడా ఉంటాయి. ఒకటి కురుక్షేత్ర విశ్వవిద్యాలయం చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కుందన్ లాల్ తూతుజే ప్రొఫెసర్ ఎస్సి మిశ్రాపై మెమోరియల్ ప్రసంగం చేస్తారు. మరొకటి ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కృష్ణమోహన్ శ్రీమాలి సనాతన ధర్మంపై ప్రసంగిస్తారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చెందినటువంటి ఆర్ మహాలక్ష్మి, కోయంబత్తూరుకు చెందినటువంటి వై సుబ్బరాయలు మరియు కలకత్తా విశ్వవిద్యాలయం